హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పెసరపప్పుతో పప్పు చారండి. సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఇలా పెసరపప్పు చారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, అలాగే వేడి చేసినప్పుడు ఇలాంటి పెసరపప్పు పప్పు చారు చేసుకుంటే చలువ చేస్తుందండి ఒంటికి. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. పెసరపప్పుతో పప్పుచారైనా కందిపప్పుతో పప్పుచారైనా దేని టేస్ట్ దాందేనండి. ఈ వీడియోలో చూపించినట్లుగా టిప్స్ అండ్ ట్రిక్స్ తో మీరు కూడా ఇలా పెసరపప్పు చారుని తయారు చేసుకున్నారంటే ఇంటిల్లపాదికి నచ్చుతుందండి. ఇష్టంగా తింటారు ఈ పప్పు చారుని. సీజన్ ఏదైనా మనకి ఇలా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి పెసరపప్పు చారుని వేసుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. వేడివేడిగా రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు పప్పుచారుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పెసరపప్పుని వేసుకోండి. వీటిని 1 లేదా 2 సార్లు బాగా నీళ్ళని వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళని డ్రైన్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ దాకా వంట నూనెని వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని నీళ్ళని వేసుకొని ఈ పెసరపప్పు ఉడికేలోపు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మనం చారులోకి టమోటాలు కూడా వేసుకుంటాం కాబట్టి ఈ నిమ్మకాయ సైజ్ అని చింతపండు సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పెసరపప్పు మెత్తగా ఉడికిపోయిందండి. కొద్దిగా చల్లారాక మూత తీసేసుకొని ఇలా పప్పు గిత్తితో గాని మ్యాషర్తో గాని ఇలా బాగా ఈ పెసరపప్పుని అంతటిని బాగా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. పలుకులుగా లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే మనకి చారు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్గా ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులోకి 1 కప్పు దాకా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు టమాటాలని ఒక 3 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 4 నుంచి 5 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను 5 కప్పులు వేసుకుంటున్నాను. మీకు పలుచుగా కావాలంటే 5 కప్పులు వేసుకోండి. చిక్కగా కావాలంటే ఒక 3 కప్పుల దాకా వేసుకోండి, సరిపోతుంది. మనకి పెసరపప్పు చారు అనేది ఉడికే కొద్దిగా చిక్కబడుతుందండి. అందుకని ముందుగానే 1 కప్పు ఎక్కువగా వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకున్నాక గరిటెతో ఇలా బాగా కలిపేసుకోండి. కింద పప్పు మిగిలిపోతుంది, అందుకని ఇలా గరిటెతో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పప్పు చారుకి పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 7 నుంచి 8 దాకా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే ఒక 2 రెబ్బల దాకా కరివేపాకును కూడా వేసేసుకోండి. ఈ పోపు బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా పోపు బాగా చిటపటలాడాక ఇందులోకే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చారుని ఇందులోకి వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేసుకోవాలండి, లేదంటే చిట్లిపోతుంది. ఇలా పప్పుచారు అంతటిని ఈ గిన్నెలోకి వేసేసుకున్నాక ఒక 7 నుంచి 8 నిమిషాల దాకా బాగా మరిగించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పుచారుని మరిగించుకోవాలి. మనం వేసుకున్న టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకే 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు పచ్చిమిర్చి కారం సరిపోతుందంటే కారం వేసుకునే పని లేదు. కారం సరిపోదనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఇలా కారంని వేసుకోవచ్చు. కొద్దిగా రుచి చూసి ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పు చారుని ఇలా బాగా ఇదిగోండి ఉడికొచ్చేలాగా ఇలా మరిగించుకోవాలి. ఇక్కడ 5-6 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ ఒక లేయర్ దాకా
పప్పుచారు క్వాంటిటీ అనేది తగ్గిందండి. అలాగే టమోటా అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పిడికెడంతా కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీరని వేసుకున్నాక 1 లేదా 2 నిమిషాలు ఇలా బాగా మరిగించేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పప్పుచారుకి. అంతేనండి, మనకి ఇక్కడ పెసరపప్పు పప్పుచారు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పల్చగా చేశానండి పెసరపప్పు పప్పుచారు అనేది. ఇలా పల్చగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. తినేటప్పుడు కూడా మనకి లైట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పెసరపప్పు పప్పుచారుని పక్కకి దించేసుకుందాం. వేడివేడిగా పప్పుచారు రెడీ అయిపోయిందండి. వాసన మాత్రం అద్దిరిపోతుంది. స్మెల్ మాత్రం చాలా బాగొస్తుంది. పెసరపప్పు పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుందండి. తినడానికి కూడా లైట్గా ఉంటుంది. కడుపులో బాలేనప్పుడు, ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ పప్పుచారు ది బెస్ట్ అండి. మన టమ్మీకి పెసరపప్పు పప్పుచారు తీసుకుంటే. కొన్ని ప్రాంతాల్లో పెసరకట్టు అలాగే పెసరపప్పు చారు లేదంటే పప్పులుసు అని కూడా పిలుస్తారండి. మీ ప్రాంతంలో ఈ పప్పు చారుని ఏమని పిలుస్తారో కమెంట్స్ చేయండి. వేడివేడి అన్నంలో ఇలా పెసరపప్పు చారుని వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఇక ఏ కూరలు అవసరం లేదు. ఈ పప్పు చారుతోనే అన్నమంతా తినేస్తారు. అంత బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఉప్పు కారం పులుపు కూడా సమంగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఈ పప్పు చారులో. అలాగే సింపుల్గా పాలకూర పప్పు అలాగే 2 టమాటాలతో మిరియాల చారుని ఎలా తయారు చేసుకోవాలో మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.